ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వేసిన పిటిషన్ ని కొట్టేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని వ్యాఖ్యానించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెప్తూనే ఉన్నాయని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. కేసు డిస్మిస్ చేశాక బీజేపీ తరఫున న్యాయవాది పొడిగించే ప్రయత్నం చేయడంపై కూడా అసహనం వ్యక్తం చేశారు చీఫ్ జస్టిస్. 10 లక్షల జరిమానా విధిస్తామని బీజేపీ తరఫు న్యాయవాదిని హెచ్చరించారు. సుప్రీంకోర్టులో తెలంగాణ బీజేపీకి చుక్కెదురైంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఆ పార్టీ వేసిన పిటిషన్ ని కొట్టేసింది. రాజకీయ పోరాటాలకు కోర్టును వేదిక చేసుకోవద్దని సూచించింది. కోర్టులు ఈ విషయాన్ని పదే పదే చెబుతున్నాయని పేర్కొంది సర్వోన్నత న్యాయస్థానం. రాజకీయాలతోనే ఎదుర్కోవాలని స్పష్టం చేసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఎస్ అక్షయ, సుప్రీంకోర్టులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఊరట లభించింది. బీజేపీ పైన కూడా ఏదైతే తెలంగాణ బీజేపీకి సంబంధించి వాళ్ళు హైకోర్టులో రేవంత్ రెడ్డికి రిలీఫ్ ఇవ్వడంతో దాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సో సుప్రీంకోర్టులో విచారణ జరిపినటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ బిఆర్ గవాయి ధర్మాసనం ప్రత్యేకంగా అంటే రాజకీయ పోరాటాలకు కోర్టులను వేదిక చేసుకోవద్దు, ఈ విషయాన్ని పదే పదే చెప్తున్నామనే అంశాన్ని కూడా స్పష్టం చేశారు. వాస్తవానికి ఏదైతే గత ఎన్నికలకు ముందు కొత్తగూడెంలో అప్పుడు ముఖ్యమంత్రి అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్స్ పైన క్రిమినల్ కోర్టులో, నాంపల్లి క్రిమినల్ కోర్టులో తెలంగాణ బీజేపీ కేసు వేసింది. అయితే దానికి సంబంధించి హైకోర్టుకు వెళ్లడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రిలీఫ్ కూడా వచ్చింది. అయితే దాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేయడం ద్వారా అంటే రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలను ఇలా కోర్టుల్లోకి పదే పదే రావడం సరైంది కాదు, ఈ విషయాన్ని ఎప్పటికప్పుడు కోర్టులు స్పష్టం చేస్తూనే ఉన్నాయి. అయినా కూడా కోర్టులను మీరు వేదిక చేసుకోవద్దు, ఈ పొలిటికల్ బాటిల్స్ అనే విషయాన్ని స్పష్టం చేశారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయి. అయితే మళ్ళీ కూడా బీజేపీకి సంబంధించినటువంటి అడ్వకేటు ఆ వాదనను కొనసాగించే ప్రయత్నం చేశారు. అంటే మీ కేసును డిస్మిస్ చేశాక కూడా మీరు ఇదే విధంగా వాదనను కొనసాగిస్తే ఖచ్చితంగా 10 లక్షల రూపాయల జరిమానా విధించాల్సి ఉంటుందంటూ కూడా హెచ్చరించారు. వాస్తవానికి ఏ విధంగానైతే అంటే గత కొన్ని రోజులుగా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి అంశాలతో ఉండేటటువంటి కోర్టులన్నింటినీ కూడా సుప్రీంకోర్టు స్పష్టంగా డిస్మిస్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అంతేకాదు మీకేవైనా ఉంటే అంటే నిజంగా ఈ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆలోచనలు కనుక ఉంటే ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పొలిటికల్గా మీపై కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్స్ను అదే నైపుణ్యంతో మీరు క్షేత్రంలోనే ఎదుర్కోవాలి కానీ కోర్టులకు రావద్దనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దాంతో తెలంగాణ బీజేపీ సుప్రీంకోర్టులో వేసినటువంటి కేసును సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డిస్మిస్ చేశారు. అక్షయ. ఓకే రాజు.